నువ్వు ఒక్కసారి ఇంటికొస్తే ఈ ఆర్నమెంట్స్ నీకు సూట్ అవుతాయో లేదో చూడాలమ్మా. సరే మామ్. అసలు ఈ అంజలికి తండ్రి ఎవరో తెలుసా అల్లుడు గారు? సృజన గారు. అత్తయ్య 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 అత్తయ్య. తాతయ్య, నాన్నింకా రాలేదా? అదే అర్థం కావడం లేదు మనోజ్. నాన్న రత్నప్రభ గారి ఇంటికి వెళ్లారు. ఆవిడతో మాట్లాడి బయలుదేరారు. ఒకవేళ వస్తే రాత్రికల్లా ఇంటికి రావాలి కదా. మనోజ్ గారు, రత్నప్రభ గారికి ఫోన్ చేసి కనుక్కుందాం. ఉదయమే చేశాను నాయక్ గారు. మాట్లాడి రాత్రే బయలుదేరిపోయారన్నారు. నాయక్ గారు, ఆ విశ్వంబర్ బ్యాచ్ వాళ్ళు నాన్నకేమన్నా హాని తలపెట్టారేమోనని అనుమానంగా ఉంది. మనోజ్ గారు, వెంటనే బయటికి వెళ్లి వెతకడం మంచిది. రత్నప్రభ గారి కోడలు కృష్ణవేణి గారు వస్తా అన్నారు. తనతో మాట్లాడి పంపించాక నాన్న కోసం సర్చ్ చేద్దాం నాయక్ గారు. అలాగే మనోజ్ గారు. ఇంకేంటి పారు? అసలు నీ గురించే చాలా థింక్ చేస్తున్నాను. నా గురించా? అవును, ఎవరో జమీందారీ ఫ్యామిలీ అబ్బాయి ట్రీట్మెంట్ కోసమని ఇండియా వచ్చావు. ఆ తర్వాత తాతయ్య గారిని కూడా ఇండియాకి పిలిపించుకున్నావు. అసలేంటి అంత ఇంపార్టెంట్ కేస్? మొదట్లో ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఇంత కాంప్లికేటెడ్గా ఉంటుందనుకోలేదు. రాను రాను డెప్త్కెళ్తుంది. మిరాకిల్స్ చూశాను పారు. అంత ఇంట్రెస్టింగ్ కేసా? అవును పారు. ఈ కేసు గురించి చాలా విషయాలు చెప్పాలనుంది. బట్ ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత డిస్కస్ చేస్తాను. ఇలాంటి కొత్త కేసులు టేకప్ చేసినప్పుడే మనకు గౌరవము గుర్తింపు దొరుకుతుంది మనోజ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ పారు. అవును, నువ్వేంటి సడన్గా విజయవాడ వచ్చావు? నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లాస్టిక్ సర్జరీ కేసు ఒకటి టేకప్ చేశాను. ఓ నైస్. 1 minute. Two months బ్యాక్ ఒక అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేశాను. ఒకసారి ఆ అమ్మాయిని కలిసి ఫీడ్బ్యాక్ తీసుకుందామని వచ్చాను. ఆ అమ్మాయి మాత్రం చాలా అందంగా ఉంటుంది. బట్ అంతకంటే అందంగా ఉన్న అమ్మాయి ఫేస్ కావాలంటే జస్ట్ 5 hours సర్జరీ ఫినిష్ చేశాను. దట్స్ గ్రేట్ పారు. ఆ అమ్మాయి పేరు సార్, కాఫీ. పారు, ముందు కాఫీ తీసుకో.
రా కూర్చో. గుడ్. ఇప్పుడు నా అంజలిలా ఉన్నావు. ఈ నగలన్నీ నీకోసం నేను డాడీ తీసుకున్నాం. మామ్, ఇన్ని నగలేసుకుని వెళ్తే అక్కడ అందరు అడుగుతారు, లేనిపోని డౌట్స్ క్రియేట్ అవుతాయి. ఇందులో నీకిష్టమైన ఆర్నమెంట్స్ చెప్పు, అవి మాత్రమే తీసుకెళ్తాను. ప్లీజ్ మామ్. సరే. థ్యాంక్స్ మామ్. ఈ రింగ్, ఈ బ్యాంగిల్స్, ఎవరొచ్చారో చూడు. ఈ ఆర్నమెంట్స్ వరకు ఎనఫ్ మామ్. సరే. సరే, పెళ్ళయ్యాక మిగతా ఆర్నమెంట్స్ అన్నీ తీసుకెళ్తాను. అప్పటి వరకు కాస్త పేషెన్స్గా ఉండు మామ్. ఓకే. జ్యోత్స్నాదేవి గారున్నారా? ఒక్క నిమిషం అమ్మా. అమ్మగారు ఏంటి? సృజన్ గారు రత్నప్రభ గారు కలిసి వచ్చారమ్మా. అయ్యో, మళ్ళీ స్వెట్ ఏంటి సృజన్? ట్రావెల్ చేసి వచ్చాం కదా, అంతే. సారీ. వాట్ ఏ సర్ప్రైజ్. ఇది కళ నిజమా? నిజంగానే మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఫోన్ చేయకుండా వచ్చాం. అవునా? ప్లీజ్ కమిన్. బై మా ఆయన సృజన్ చక్రవర్తి. నమస్తే. నమస్తే. ప్లీజ్ కమిన్. అమ్మో, ఇక్కడే ఉంటే రత్నప్రభ ఆంటీ చూసేస్తుందేమో. మీరు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రత్నప్రభ గారు. నా పగ సాధించడానికి నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ఎంత రిస్క్ తీసుకుంటే మధ్యలో పిట్ట కథలా ఈ సృజన్ మామగాడి నారీ నారీ నడుమమురారి కథ వచ్చి పడింది. నా సీరియస్ కథ కాస్త కామెడీ డ్రామా అయిపోయింది. జ్యోత్స్న గారు, మీకు ముందే చెప్పాను కదా మా అరవింద్ పెళ్లి అని. చెప్పారు. మీరు పెళ్లికి తప్పకుండా రావాలి.
పెళ్లి సింపుల్గా చేద్దామని మా వియ్యంకులు రిక్వెస్ట్ చేయడంతో మేమెవర్ని పెళ్లికి పిలవడం లేదు. రిసెప్షన్ గ్రాండ్గా చేద్దామనుకుంటున్నాం. ఓకే. కానీ మీరు మాత్రం మా అరవింద్ పెళ్లికి తప్పకుండా రావాలి. అలాగే, తప్పకుండా వస్తాను రత్నప్రభ గారు. జ్యోత్స్నాదేవ్ గారు, నాకెవరైనా ఒక్కసారి నచ్చితే అంతే, లైఫ్ లాంగ్ ఆ వ్యక్తితో రిలేషన్ మెయింటైన్ చేస్తాను. సో మీరు నాకు నచ్చారు, మీ స్నేహం నచ్చింది, పైగా మీరు నా ప్రాణాలు కాపాడారు. కాబట్టి మీరు ఈ పెళ్లికి మా ఆత్మీయ అతిథులు. అవును జ్యోత్స్న గారు, పెళ్లికి 2 రోజుల ముందే మీరు మా ఇంటికి రావాలి. పెళ్లికి 2 రోజుల ముందే రమ్మని నేనే చెప్దామనుకున్నాను. ఇంతలో మా ఆయనే అడిగారు. అఫ్కోర్స్ మా ఇద్దరిది ఒకటే మాట అనుకోండి. ఫ్లోలో ఏం మాట్లాడుతున్నానో ఏమో, 2 లేడీస్ మధ్య ఉంటే ల్యాండ్మైన్ మీద కూర్చున్నట్టుగా ఉంది. ఫస్ట్ డేనే ఇంత హారిబుల్గా ఉంటే ఈ పెళ్ళయ్యేలోపు ఈ ల్యాండ్మైన్ ఎప్పుడు పెళ్ళుతుందో ఏమో. సృజన్, తనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, మీరు మాట్లాడి కనుక్కోండి. ఆ, ఈలోపు నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ప్లీజ్ రండి. మీరు కూర్చోండి. వాష్రూమ్ అటువైపే కదా. ఏంటిది? సారీ. నా కొంగు పట్టుకుని వెనకాలే వస్తున్నారేంటి? తనతో మాట్లాడమన్నాను కదా. యా, అలాగే రత్న. రత్నప్రభ అంటే వెళ్ళిపోయిందనుకుంటా. మై గాడ్, రూమ్ మొత్తం నా ఫోటోలే ఉన్నాయి. చూసేస్తుందేమో. ఇప్పుడెలా? అమ్మో, బాయ్ బాయ్.
భాషా బాస్ కృష్ణవేణి గారు కాఫీ టీ నాకిప్పుడేం వద్దు మనోజ్ గారు, థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళు భాష. అలాగే బాస్. ఏంటి మనోజ్ గారు, నా వైపు అలా చూస్తున్నారు? భూత వర్తమాన భవిష్యత్తులు చూస్తున్నాను కృష్ణవేణి గారు. వాట్? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను యుఎస్ నుంచి వచ్చింది మీ హస్బెండ్ వంశీ గారికి ట్రీట్మెంట్ కోసం. బట్ దాని వెనక చాలా కథ ఉంది కృష్ణవేణి గారు. కథ ఏంటి మనోజ్ గారు? అది చెప్పటం కోసమే మీతో అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేశాను. సరే చెప్పండి. కృష్ణవేణి గారు, మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. నేనా? అవును. అదేంటి, వంశీ గారి ట్రీట్మెంట్ గురించి మాట్లాడతానని నేను ప్రమాదంలో ఉన్నానని చెప్తున్నారు? అవును కృష్ణవేణి గారు, అసలేం జరిగిందంటే మనోజ్ గారు, ఏంటి మౌనంగా ఉన్నారు? కృష్ణవేణి గారు, కళ్ళు కొంచెం మంటగా ఉన్నాయి. స్పెక్స్ పెట్టుకోనా? అయ్యో, దానికి నా పర్మిషన్ ఎందుకండి? పెట్టుకోండి. మీరు వంశీ గారి ట్రీట్మెంట్ గురించి చెప్తానంటే క్యూరియాసిటీతో వచ్చాను మనోజ్ గారు. నెక్స్ట్ వీక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాను కృష్ణవేణి గారు. నీ పెదాల మీద కదలాడే నీ పువ్వుల నవ్వుల కోసమే చిన్నమ్మదేవి ఈ కాలముఖ రుద్రుడు 200 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. అయితే ఇది చాలా గుడ్ న్యూస్ మనోజ్ గారు. నెక్స్ట్ వీక్ వంశీ గారికి నేను చేయబోయే ట్రీట్మెంట్లో ఆయనలో చాలా మార్పు వస్తుంది. వంశీని క్యూర్ చేసి మీకు అప్పగిస్తాను. నేను మీకు ఇచ్చిన మాటని ఫుల్ఫిల్ చేస్తాను కృష్ణవేణి గారు. అయితే నెక్స్ట్ వీక్ వంశీ గారిని ట్రీట్మెంట్ కోసం ప్రిపేర్ చేస్తాను. ట్రీట్మెంట్ ఫినిష్ అయ్యాక వంశీ గారిని గొప్ప బిజినెస్ మ్యాన్గా చూడాలన్న మీ కోరిక నెరవేరుతుంది. వంశీ గారి ట్రీట్మెంట్ కోసం చాలా బుక్స్ రిఫర్ చేశాను. సో మెనీ సైకలాజికల్ కేసులు స్టడీ చేశాను. ఫైనల్గా
ఒక్క ట్రీట్మెంట్కి ఫిక్స్ అయ్యాను కృష్ణవేణి గారు. టీ జోడి తిరిపోయింది. బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.